ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో భారీ ఎత్తున పెన్షన్ల ధర్నా జరుగుతుంది. వాళ్లకు దాదాపు 6 డిఏలు రావాలి, ఎక్కడా లేదు. దేశవ్యాప్తంగా కూడా ఇన్ని డిఏలు పెండింగ్లు ఎక్కడా లేదని వాళ్ళు బాధను వ్యక్తపరుస్తున్నారు. మాట్లాడదాం అసలు ఎన్ని నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి డిఏలు కావచ్చు, పెన్షన్ కావచ్చు. ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇవాళ మాకు ఎట్లా ఉందంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక పాట చెప్పాడు. మారదు కాలం మారదు లోకం, మారదు మారదు ఈ లోకం, నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని, అగ్గితోటి కడుగు ఈ దగా కోరు సమాజాన్ని. అలాగే మేము ఈ పాటకి పేరడి ఏంటంటే మారదు ప్రభుత్వం మారను మనుషులు, మారదు ఈ ప్రభుత్వ తీరులు, నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని, అగ్గితోటి కడుగు ఈ దగా కోరు గవర్నమెంటుని అని చెప్తున్నాను నేను. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ అండి. అయితే ఇవాళ ఎంతోమంది ఉద్యోగస్తులు ఇవాళ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నాది, ఉద్యోగస్తులు నా ఫ్రెండ్సే, నా మించిన లేడు అని చెప్పి నువ్వు తగ్గేదేలే అని చెప్పి పుష్పడాలకు చెప్తున్నావు. మేము ఇక్కడ పుష్పలంగా నువ్వు చెప్తే పూలు పెట్టుకోవడానికి, ఇక్కడ పుష్ప కాదు ఫైర్, ఇక్కడ ఫైర్ ఉంది. ఈ ఫైర్ చూడండి. 60 ఏళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. 60 ఏళ్లలో 20 ఏళ్ళ యువకుల్లాగా వచ్చి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. నీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాస్త డెడ్లీ గవర్నమెంట్ అయిందంటున్నా నేను. నువ్వు డెడ్వి, చచ్చిపోయిన గవర్నమెంట్ని మేము ఇవాళ శవాన్ని ముందర పెట్టుకొని ఏడుస్తున్నాం మేము. మా ప్రభుత్వం వస్తే మా రేవంత్ అన్న గొప్పవాడు, ఓటేసి గుద్దు మా అన్నని గెలిపించుకుందాం, మా అన్నకు ఓటేస్తే మా కష్టం తీర్చబోతాడు అనుకున్నాం. కానీ కష్టం తీర్చకపోగా ఇంకా కష్టాలు ఎక్కువ చేసిండు. అంటే ఏంటి? బూర్జువా సమాజపు యొక్క పోకడలు నీకు ఇంకా ఉన్నాయి, నువ్వు పోలే. అంటే కొత్త సీసాలో పాత సారానే పోసినావు. మేము పాత సారా అనుకోలే, కొత్త సారా అనుకున్నాం. ఉరికిస్తాడు కొంచెం గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అనుకున్నాం. ఏమైందండి మీ మానవత్వం? కొడుకునన్నావు, ఇంతమంది తండ్రుల్ని రోడ్డు మీద వేసినావు. తల్లిదండ్రులారా మీరందరూ నా తల్లిదండ్రులు అన్నారు. తల్లిదండ్రులు అయినటువంటి మాకు ఇవాళ రోడ్ల పాలు చేసినావు, బిచ్చగాళం చేసినావు. మేము అడుక్కుంటే ఏమంటారు తెలుసా? మీరు మొన్నటిదాకా ఉద్యోగాలు చేసిరుగా, ఏం అడుక్కుంటారని సిగ్గుపడి అడుక్కోవట్లేదండి. మేము సిగ్గుపడుతున్నాం ఈ గవర్నమెంట్లో ఉన్నందుకు. నీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఆ తాళ్ళలో ముక్కవే. తెలుగుదేశం నుంచి ఇక్కడికి వచ్చి పార్టీలు మార్చావు, నువ్వు ఆ తాళ్ళలో ముక్కవే. నువ్వేం చెప్పినావు ఆ రోజు? మీ గురువు గారు 3 డిఏలే బాకీ ఉన్నాడు, మరి నువ్వు ఎందుకు 6 డిఏలు బాకీ ఉన్నావు? పోనీ గురువు గారు దానిలో నడవాలి కదా. ఒక్క డిఏ అంటే ఏం ఊరుకుంటావు? ఇంతమందికి ఉద్యోగాలు లేక ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద పడుతున్నారు. ఇప్పుడు మేము పడ్డాం, రేపు నిరుద్యోగులు పడతారు. ఒక్క వ్యక్తితోటి 6 పనులు చేయిస్తున్నారండి ఈ ఆఫీసులలో. మేము స్వయంగా అనుభవించినాం. ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ లేదు, ఒక డిఎస్సి లేదు. మరి నీకు ఏమిటి ఫండ్ సరిపోవట్లేదు? నువ్వు 4 ఏళ్ళ 5 ఏళ్ళ బట్టి ఇప్పటివరకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. నీకు ఎందుకు ఫండ్ సరిపోవట్లేదు? మా పైసలను ఎందుకు తీసుకుంటున్నావు? మా ట్యాక్సులు వస్తున్నాయి 1 మా దాదాపు ప్రభుత్వం 46%, 100%లో 46% ట్యాక్సులు పే చేసేటటువంటి ట్యాక్స్ పేర్స్ మేము. అదే కాకుండా నీకు ప్రతి చోటు నుంచి ఆబ్కారీ నుంచి రెవెన్యూ, ప్రతి చోటు నుంచి రెవెన్యూ వస్తుంది. కూర్చుంటే ట్యాక్స్, నిల్చుంటే ట్యాక్స్, పడుకుంటే ట్యాక్స్, చస్తే ట్యాక్స్, పుడితే ట్యాక్స్. ఇన్ని ట్యాక్స్లు వసూలు చేసావే, ఆ ట్యాక్స్ మనీ ఏం చేసావు? అంటే ట్యాక్స్ ప్లేయర్స్ మేమందరం కూడా ప్లేయర్స్ లాగా చేసావు మామని. మేము ట్యాక్స్ ప్లేయర్స్, మీవేమో ప్లేయర్ అయిపోయావు, ట్యాక్స్ ప్లేయర్ అయిపోయావు. అంత ట్రిక్ చేసి మూటల సంగతి ముఖ్యమంత్రి చూసుకుంటూ అనాల్సి వస్తుంది. వాళ్ళ మూటలు కట్టి ఏం చేస్తున్నావు? నా పరిపాలన బాగుంది, 2029లో కూడా నేనే సీఎం అవుతాను అంటున్నారు. 2029 కాదు కదా, రేపొద్దున రిజైన్ చేస్తాను. దమ్ము ఉంటే, ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే రిజైన్ చేయమనండి. ఒక్క ఓటు పడితే ఒట్టు. ఎందుకంటే ఆయన ఈ ధర్నా చేసే వాళ్ళు వెనక ఎవరో ప్రేరేపిస్తున్నారు, అందుకే ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు. మేము ఎవరు ప్రేరేపిస్తే ధర్నాలు చేయలే. ఇప్పుడు కాక్రోచ్ వాళ్ళు వచ్చి గొడవ చేసిపోయారు. అప్పుడు వాళ్ళు ఎవరు ప్రేరేపిస్తే వచ్చారు? మేమందరం వాట్సాప్ గ్రూపులు పెట్టాం, అడుగున అడ్డుకున్నారు. 500 మంది కంటే పర్మిషన్ లేదన్నారు. మేము దొంగ పడి వాళ్ళకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వానికి ఎందుకంటే భయం. 500 మందికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? జీవోలో 2000 మంది వస్తే. తెలంగాణలో 3 లక్షల పైగా పెన్షన్లు ఉన్నారు, పెన్షన్ పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి. పట్టించుకోవట్లేదండి. పెన్షనర్స్ ఏం పట్టించుకుంటుండు? ఇప్పుడు నువ్వు పెన్షన్ ఇవ్వగానే కాదు కదా, ఆ పెన్షన్ 40,000 30,000 వస్తాయి. ఏం చేశారంటే తెలివిగా మాకు రావాల్సిన కమిటీషన్ పైసలు అనేవి ఉంటాయి, అవి కట్ చేసి ఎంబటే వేరే వాళ్ళకి ఇచ్చేసి మా దాంట్లోకి ఇచ్చారు. అంటే నీ జుట్టు కట్ చేసి నీకే మీసం పెడుతుండు తెలివితేటలు. మా పైసలు తీసుకొని మాకే పెడుతున్నావు నువ్వు. అంతేగాని నీ సొంత పైసలు నీ జేబులోంచి రూపాయి అడగట్లే మేము. మాకు ఇచ్చేయి. నీకు నిజంగా నువ్వు మానవత్వం ఉన్న మనిషి అయితే, నిజంగా నువ్వు తండ్రిలాగా మమ్మల్ని పరిపాలన చేసేటటువంటి కుమారుడు అయితే, రేవంత్ రెడ్డి సార్
నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు, మీరు దమ్మున్న నాయకుడు అనుకున్నాం, మేము దమ్మున్న నాయకుడు అనుకుని మేము ఓటేసాము. ఇవాళ కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇవాళ పెన్షన్దారు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ నడి బజార్లో సిగ్గుపోతోంది. ఇక్కడ నడి బజార్లో ప్రభుత్వం సిగ్గుపోతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులం మేము, ప్రభుత్వం యొక్క సిగ్గుపోతోంది. ఇక్కడ ఉద్యోగస్తులకు ఇవ్వట్లేదంటే ఎవరు సిగ్గుపోవట్లే, ప్రభుత్వం సిగ్గిపోతుంది. ఉమ్మడి రాష్ట్రమే ఏమనిపిస్తుంది, మేము పొరపాటున మేము పోరాటం చేసి తెలంగాణ ఇప్పించి తప్పిదం చేసిన ఇప్పుడు అనిపిస్తుంది మాకు. ఆ రోజు జెండాలు పట్టుకున్నాం, ఏ జెండాలు లేవు మా దగ్గర, ఇప్పుడు ఎజెండాలు లేవు, తొక్కుతున్నారు మమ్మల్ని. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు, నీ మాటలు నిలబెట్టుకో, ఇక్కడున్న ఉద్యోగస్తులందరి బాధలు తీర్చు. కనీసం 2 నెలల్లోనైనా కనీసం మేము ఇక్కడికి వచ్చి మేము 2-3 నెలల్లో మేము చేస్తామని చెప్పండి. 5,000 కోట్లు 6,000 కోట్లు ఇవ్వాలి కాదు, 18,000 కోట్లు బాకీ ఉంటే 5,000 కోట్లు ఏ మూలకండి? ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. లేనట్లయితే మేము ఏంటో మా వృద్ధులం అనుకుంటారు మీరు, మేము వృద్ధులం కాదు, కొంత యువకులం అయిపోయాం మేము అందరం. మేము ఈ గవర్నమెంట్ పడగొట్టే వరకు నిద్రపో. ఇట్లా కనుక చేసినట్లయితే చాలా మంది, ఇది దాదాపు 5,000 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం చేసిన హత్య అంటున్నాను నేను. ప్రభుత్వమే హత్యలు చేసింది. ఎందుకంటే ఒక వ్యక్తి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంటే దానికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వం, దుండగ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం మేము నిలదీస్తున్నాం. మేము వేసిన ఓటు ప్రతి రూపాయికి మాకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి, మీరు ఎంతమందికి ఇచ్చిన ఎంతమంది బాకీ ఉన్నా మేము చూపిస్తాం. కోర్టుకి ఎందుకు రారు? అందుకనే సిగ్గులేని గవర్నమెంట్ కాబట్టి కార్యదర్శి కనబడితే ఎక్కడ కనబడితే అక్కడ అరెస్ట్ చేయండి అని ఇవాళనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కార్యదర్శి ఎక్కడ దాక్కున్నాడో మరి ఇవాళ ఇచ్చిందంటే ఏ గవర్నమెంట్ అన్న ఎన్నడన్నా ఇచ్చిందా అరెస్ట్ చేయమని? కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని అరెస్ట్ చేయండి అని చెప్పి, కార్యదర్శిని అరెస్ట్ చేయమని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది. ఇది నిజమా కాదా అంటే అర్థం ఏంటి? ఇంకా అరెస్టుల దగ్గర మీరు కూడా మీ ఉన్నటువంటి ఉద్యోగస్తులను రక్షించుకోలేదు, నువ్వు మమ్మల్ని రక్షిస్తావా? ఇలాంటి ప్రభుత్వాన్ని మేము నిరసిస్తున్నామండి. మీరు చెప్పండి. మాకు రావాల్సిన బకాయిలే అడుగుతున్నారు ఎవరైనా. ఇవాళ ఏ ప్రభుత్వం కూడా మేము తెలంగాణ కోసం మేము పోరాటం చేసినాం, మేము కూడా ఉద్యోగస్తులు అందరం చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏనాడు లేదు. ఇవాళ మన దగ్గర జరుగుతున్న పరిస్థితి నవ్వుతున్నారు ఒక్కొక్కడు. 6 DL అంటే ఎవరికి లేదు ఇంతవరకు. నేను సర్వీస్ 40 సంవత్సరాలు చేశాను, కానీ ఇంతవరకు లేదు. PRC లేదు, DL లేదు. తర్వాత దిగిపోయిన వాళ్ళకు బట్టలు లేక వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అవన్నీ అమలు జరిపి సక్రమంగా చేయాలని కోరుతున్నాం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కుమరయ్య అండి, టి కుమరయ్య. నేను వికలాంగుల సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన. నేను 15 సంవత్సరాల రిటైర్మెంట్ అయ్యి నేను ఇక్కడే. ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు అందరూ ఈ యొక్క రోడ్డు మీదకి వచ్చారు అంటే వాళ్లకు రానటువంటి బెనిఫిట్స్ రాకపోతే నష్టం జరిగితే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి సీఎం గారు ఇస్తారు కదా, గత ప్రభుత్వం ఇవ్వలేదు కనీసం ఈయననే ఇస్తాడు కదా అని చెప్పని ఆశతోని కోరికతోని గవర్నమెంట్ని తెప్పించుకొని చేస్తే ఈసారి కూడా మొత్తానికి ఏ బెనిఫిట్ ఇవ్వడం లేదు. డిఏలు ఇవ్వడం లేదు, డిఏలు ఒక 3 నుంచి 4 ఇవ్వడం లేదు, దాదాపు PRC లేవు, ఏది లేకుండా చేశారు. కానీ ఇది పద్ధతి కాదు. వీళ్ళందరికీ రిటైర్మెంట్ ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేయడం అనేది మంచిది కాదు. వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు అనుకోవడం మాత్రం పద్ధతి కాదు. ఇదే పద్ధతిలో ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్ లేకుండా పోయింది వాళ్ళ గవర్నమెంటు. మరి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అని చెప్పని మేము ఆశిస్తున్నాం. వాళ్ళకంటే మీరు మంచిగా చేశారు కదా, మంచిగా ఇస్తారు కదా అని చెప్పని మేము అనుకుంటున్నాం. కానీ మీరు మాత్రం వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి మాత్రం మీరు అనుకోబాకండి. ఎందుకంటే వీళ్ళే మాకు యువకులు చాలు, రైతులు చాలు, మహిళలు చాలు, కార్మికులు చాలు అని వీళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదని మీరు అనుకోవద్దు. ఒకవేళ అట్లా అనుకుంటే మాత్రం వీళ్ళే వాళ్ళందరిని ఎడ్యుకేటెడ్ చేసి మిమ్మల్ని ఎక్కడ ఏ డిపాజిట్ లేకుండా చేస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని మీరు ఎప్పటికీ మీరు కూడా మంచిగా ఉండాలి, మమ్మల్ని కూడా మంచిగా ఉంచండి అని మేము కోరుతూ మీ గవర్నమెంట్ను ఇప్పటికైనా తక్షణమే ఏ బకాయిలైనా ఏ రావాల్సిన అన్ని రిటైర్డ్ ఉద్యోగస్తులందరికీ ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. సరే, దాదాపు రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వరకు పెన్షన్స్ రావాల్సి ఉంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2024 నుండి రిటైర్మెంట్లు అయినటువంటి ప్రారంభమైనవి. ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా ప్రభుత్వం అనేటువంటిది ఇంతవరకు గణాంకాలు తీయలేదు, ఎంతమంది రిటైర్డ్ అయినది చెప్పలేదు. కానీ మా యొక్క అంచనాల ప్రకారము దాదాపుగా 26,000 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ అయి ఉంటారు. కాబట్టి ఇంతమందికి ఈ యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది ఆ తెలంగాణ అంటే గవర్నమెంట్ చెల్లించని కారణంగా చాలామంది పెన్షనర్లు ఆవేదనతో అంటే అనారోగ్యంతో ఆసుపత్రుల లోపల కొట్టుమిట్టాడుతూ డబ్బులు లేక చివరికి కొంతమంది చనిపోయారు.
ఇప్పటి వరకు దాదాపుగా ఒక 100 మంది పైన చనిపోయి ఉన్నారు. కాబట్టి ఇంతమందికి డబ్బులు అనేటువంటిది చెల్లించని కారణంగా మేము అనేక రకాలుగా ఉద్యమాలు అనేటువంటివి చేయడం జరుగుతున్నది. మేము గత సంవత్సరము ఇదే ఇంద్ర పార్క్ వద్ద 3 సార్లు ధర్నాలు చేపట్టడం జరిగింది. తర్వాత చేపట్టినప్పటికీ తర్వాత అనేక రకాల ఉద్యమాలు చేపట్టిన కారణంగా చివరికి ప్రభుత్వము మాకు ప్రతి నెల అంటే 100 రోజుల లోపల 6,000 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అనేటువంటిది కూడా ఇప్పటికే 6,000 కోట్లు మీరు చెల్లించామని ప్రభుత్వం ప్రకటించుకుంటున్నది. కానీ ఇంతవరకు ఆ 6,000 కోట్లు అనేటువంటిది అందరికీ ఓన్లీ ఒక మన పెన్షన్లకి చెల్లించలేదు. దాని లోపల కాంట్రాక్టర్లకు చెల్లించారు, సర్వీస్లో ఉన్న వాళ్ళకు చెల్లించారు. కానీ ఇప్పటి వరకు మీరు కమిటేషన్ తర్వాత జీపీఎఫ్ పూర్తి స్థాయిలో చెల్లించామని మీరు అంటున్నారు. కానీ అవి కూడా మాకు ఇంతవరకు రాలేదు. కాబట్టి ఇప్పటి వరకు మిగిలిపోయినటువంటి బకాయిలు అయితే ఏవైతే ఉన్నాయో చాలామందికి ఇప్పటి వరకు మార్చి 2024 వరకు రిటైర్ అయిన వారికి మొత్తం కూడా చెల్లించలేదు. ఏ ఒక్క పద్దు కూడా అందరికీ రాలేదు. గ్రాట్యుటీ రావాలి, తర్వాత లీవ్ ఎంకేజ్మెంట్ రావాలి, జిఐఎస్ రావాలి, ఇంకా ఇవన్నీ రావాల్సినవి. ఇప్పటివరకు దాదాపుగా ఒక 40-50% మాత్రం కోర్టు ఉత్తర్వుల ద్వారా తర్వాత వ్యక్తిగతంగా తర్వాత ఈ విధంగా మాత్రమే మీరు చెల్లించినటువంటి 6,000 కోట్లు అంటున్నారు కదా, ఆ విధంగా వచ్చి ఉంటాయి. కానీ ఇంకా సగం మందికి రావాల్సి ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఇంకా మీరు దాదాపుగా 5,000-6,000 కోట్లు ఇంకా ప్రభుత్వం మాకు చెల్లించాల్సి ఉన్నది. అప్పుడు చెల్లించినప్పుడు మాత్రమే ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళ వరకు అందరికీ వస్తాయి. కాబట్టి మీరు ప్రతి నెల ఇదే విధంగా ఈ 2,000 కోట్లు అనేటువంటిది ప్రతి నెల మీరు మాకు చెల్లించాలి. తర్వాత ఆ విధంగా చెల్లించినప్పుడు మాత్రమే రిటైర్డ్ అయిన వాళ్ళకు అందరికీ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటివి వస్తాయి. కానీ ప్రధానంగా ఈరోజు మనము ఏదైతే పెన్షన్ చేసి పక్షాన మేము ఈరోజు ధర్నా చేస్తున్నామో మాకు 3 సంవత్సరాల నుండి కూడా పిఆర్సీ అనేటువంటిది రావాల్సి ఉన్నది. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు 6 నెలల లోపల పిఆర్సీ అమలు చేస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తానన్నారు. రిపోర్ట్ తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. ఇప్పటికి మీరు అధికారంలోకి వచ్చి 32 నెలలు అవుతున్నది. అయినప్పటికీ కూడా ఇప్పటికి మీరు గత 2-3 నెలల నుంచి కూడా ఉద్యోగ జేఏసీ వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేస్తామన్నారు. కానీ దాని దిశగా ఏమాత్రం ఆలోచించడం లేదు. పిఆర్సీ రిపోర్ట్ ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. దాని దిశగా మీరు ఆలోచించడం లేదు. దానికి ఉద్యోగ జేఏసీ వాళ్ళు కూడా మీకు వత్తాసు పలుకుతున్నారు. ఆ విధంగా వత్తాసు పలకడం వల్లనే మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేయబట్టే మాకు ఈ యొక్క పిఆర్సీ అనేటువంటిది రాకుండా పోతూ ఉన్నది. కాబట్టి ఇంకా మీ ఇప్పుడు 6 నెలల నుంచి అంటే పిఆర్సీ కమిషన్ చైర్మన్గా పి శివశంకర్ గారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలను కూడా మాకు ఇవ్వాల్సి ఉన్నది. దేశం లోపల ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 డిఏలు పెండింగ్లో లేవు. దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఎట్లా చూస్తారు? అది చేతకాని ప్రభుత్వం లెక్కే ఉంది. ఎందుకంటే ఇది 100% వాళ్ళ రేవంత్ రెడ్డి యంగుగా ఉండి నేను చేయాలనుకున్న మోజున్నా కూడా కింద ఆఫీసర్లు సహకరించట్లే. ఈ మంత్రులు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను. నేను ఒక లీడర్గా రోజుకు 100 సార్లు సెక్రటరీ తిరుగుతా. జరిగేది ఏంటంటే ఆఫీసర్ ఎవడు కూడా ఆయన చేద్దామన్నా వీళ్ళు పట్టించుకోవట్లే. మెయిన్ వాళ్ళకి లేక మమ్మల్ని బలి చేస్తున్నారు. దీంట్లో జేఏసీ అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక జేఏసీ పెట్టించుకున్నాడు. అప్పట్లో కేసీఆర్ ఒక జేఏసీ పెట్టించాడు, టీఎన్జిఓస్ టీజీఓస్ అని. వాళ్ళ స్వార్థానికి మమ్మల్ని బలి చేసి హెల్త్ కార్డులు ఎందుకు అవసరంలే, ఎవరికి అవసరమో వాళ్ళకి తీసుకోవాలి. మా అథారిటీ లేకుండా మా పైసలు ఈరోజు కట్ చేశారంటే మా పైసలు మీరు తీసుకునే రకమే కదా. కాబట్టి మా పైసలు మీరు కట్ చేసే హక్కు మీకు లేదు ఎట్టి పరిస్థితుల్లో. మీరు ఈ 3 నెలలు 1.5 కోటి రూపాయలు వసూలు చేసుకున్నారు. మా పైసలు మాకు నేను 150 కోట్లు ఇమ్మీడియట్లీ మాకు పంపించాలి. ఈ 150 కోట్లు మా పైసలు మాకు ఇచ్చేయాలని నేను కోర్టు కూడా ఇచ్చేవారికి. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు? మెడికల్ అండ్ హెల్త్లో చేసి రిటైర్డ్ అయ్యాను. 2020లో రిటైర్డ్ అయ్యాను. నాది ఒక 40 లక్షల బిల్లు ఉంది. అది సూయి లేదు సై లేదు. 10% అడిగింది బట్టి విక్రమార్క పెళ్ళాం. నేను పోతే డైరెక్ట్ 10% ఇచ్చిన వాళ్ళు 5%, 8% ఇచ్చిన వాళ్ళకి బిల్లులు పాస్ అవుతున్నాయి. 160 కోట్లు 150 కోట్లు రిలీజ్ అయింది అంటున్నారు. 200-700 కోట్లు రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. కానీ ఏమి లేదు ఆడ. డబ్బులు రావడానికి మీరే కమిషన్ ఇవ్వాలా? ఇప్పుడు మా డబ్బులు ఇస్తాను సెక్రటరీలో ఏంటనుకుంటున్నా, అక్కడ బ్రోకర్స్ ఉంటారు. ఆఫీసర్లకి మధ్యలో వాళ్ళు కూడా బ్రోకర్లే, వాళ్ళు కూడా ఆఫీసర్లే. అట్లా అనమాట. సార్తో చెప్పాలంటే
నువ్వెంత ఇస్తావు, పర్సంటేజ్ ఇస్తే నీకు ఇస్తావు. కాంట్రాక్టర్లు మీ డబ్బులు మీకు ఇవ్వడానికి మీ దగ్గర కమిషన్. ఎస్, ఇది మా దగ్గర కమిషన్ తీసుకునే జరుగుతుంది. ప్రజాపాలన ప్రభుత్వం కదా ఇది ప్రజాపాలన ఎవరు చెప్పారు? ఒక పక్క ఆయన డబ్బంతా లాక్ చేసి తెలంగాణని బుగ్గిపాలు చేశాడని చెప్పాము. 2000 కోట్లు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎందుకు కట్టాడు మణిచరణరెడ్డి ఇన్స్టిట్యూట్ పక్కన సీఎం క్యాంప్ ఆఫీస్ ఎందుకు కట్టాడు? తప్పు చేయొద్దు కదా. ఇప్పుడు 2 అదే బరక కదా, బరకలు అందులో పోయినట్టే కదా. ఆయన తప్పు చేశాడని చెప్పిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడ ఎందుకు పెట్టాడు క్యాంప్ ఆఫీసు? ఎందుకు కట్టాడు? క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి కాదు, మిమ్మల్ని సీఎం చేసింది మేము. ఎందుకు ప్రజలకు పరిపాలిస్తావు? కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి లెక్క చేస్తావేమో, ఆరోగ్య కార్డులు అలా చేస్తావేమో, ఆరోగ్యశ్రీ పేదలకు ఉపయోగపడుతుంది అన్నట్టు మేము చేసాం. వేసిన దానికి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. ఇవాళ పైసలు రాక, జీతాలు రాక చాలామంది చచ్చిపోతున్నారు. ఏమన్నా నేను 1వ తారీఖు జీతం ఇస్తున్నా అన్నాడు. 1వ తారీఖు జీతం ఇచ్చేది నీవు కాదు, రాజ్యాంగంలోనే ఉంది. మరి ఎంప్లాయీస్తో పెట్టుకున్నాడు ఎవడు ఇప్పుడు దాకా బాగుపడలా. ఎప్పట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు 1వ తారీఖే జీతాలు వస్తాయి, బాగుంది. వాళ్ళకి 1వ తారీఖు జీతం వస్తుంది, మళ్ళీ వాళ్ళకి 31వ తారీఖే వస్తుంది. మంత్రులకి, ఎమ్మెల్యేలకి 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి వాళ్ళు అంతకుముందు చేస్తుంటే మళ్ళీ పింఛన్లు వస్తాయి. పింఛను, జీతాలు ఇన్ని మీరు ఎలా వాడుతున్నారు? ఏ రాజ్యాంగంలో ఉంది చెప్పమని చెప్పాలి. అది కూడా మేము ఉద్యోగస్తులం, మేము హక్కు ఉంది మాకు, మేము చదువుకున్నాము వచ్చాము కాబట్టి. మరి అలాంటప్పుడు మమ్మల్ని వదిలేసి మీరు ఎలా ఉపయోగపడతారు? మేము లేదా మీరు లేరు. నువ్వు ప్రతి ప్రోగ్రాము ఎవరు అడిగాడు? బిచ్చగాళం చేయమనే నీకెవరు? వాళ్ళు ఏమైనా అడిగారా? నాకు ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పని అడగలేదు కదా. మాకు 6 DAలు PRC 15 ఆగస్టు రోజున అనౌన్స్మెంట్ చేస్తే సరే, లేకపోతే కాంగ్రెస్ మటుకు నేనేం భయపడను. ఇప్పుడు దాకా అన్ని వీడియోలు పెడతానే ఉన్నా. గల్లీకి తిరిగి ఒక్క కౌన్సిలర్ కూడా రాకుండా చేస్తా కాంగ్రెస్లో. అది అరే అయ్యి నేను పెద్ద కొడుకుగా ఉండి మీ సమస్యలని పరిష్కరిస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. అరే పెద్ద కొడుక పాడా, పెద్ద కొడుకే. ఆయన కూడా పెద్ద కొడుకు అని చెప్పాడు. ఇంకో హామీ వస్తుంది తెలంగాణ తల్లి అని. ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇలాంటి వాళ్ళు వస్తుంటారే. కానీ నేను రిటైర్డ్ అయ్యాక మీకు చాలా అవసరాలు ఉంటాయి, మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మీ పిల్లలకు పెళ్ళి ఇలాంటి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అసలు ఈ సెక్రటరియట్లో ఏం జరుగుతుంది? మీరు ఒక ఆఫీసర్గా ఉండి ఏం జరుగుతుంది చెప్పండి, ప్రజలకు తెలియాలి. ఏముందమ్మా, ఇప్పుడు ఏంలే. ఇప్పుడు ఎట్లయిపోయారంటే వాళ్ళు చచ్చుబడిపోయారు, యూనియన్ లేవు, ఖాళీ ఆ జేఏసీ అని చెప్పుకున్న TNGOs, TGOs వాళ్ళ సూట్ కేసులు నడుస్తున్నాయి, వాళ్ళ ఆస్తులు పోతున్నాయి. వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు మమ్మల్ని అడ్డం పెట్టి జేఏసీ వాళ్ళకే నడుస్తుంది తప్ప మీ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకటి ఇప్పుడు ఇంకొకటి తెలంగాణలో హైటెక్ సిటీలో ఇప్పుడు మాకు గచ్చిబౌలిలో మా ల్యాండ్స్ ఉన్నాయి. 160 ఎకరాలు ఉంది. ఆ 160 ఎకరాల గురించి ఇప్పుడు పాకులాడుతున్నారు. మెయిన్ దానికి TNGOs మమ్మల్ని అందరిని అడ్డం పెట్టి జేఏసీ అని డ్రామా వేస్తున్నారు. అందుకని ఏమిలే, అది రూల్ ప్రకారం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే రావాలి. కానీ మారం జగదీష్ కంటే ముందున్న ఆయన వరంగల్, హనుమకొండ వాళ్ళకి ఇచ్చి విల్లాలు కట్టుకున్నారు. అక్కడ హైదరాబాద్ వాళ్ళకి ఏమి లేవు. ఆ డబ్బులు వసూలు చేసి లక్షలు. మరి అదేం రూలు? అది హైదరాబాద్ సొసైటీ అనే ఉంది. ఏ జిల్లాలో అక్కడ ఇవ్వాలి, అది పోయింది. ఈ జిల్లాలో వాళ్ళు అమ్ముకున్నారు. మరి మనం ఏం చేయగలుగుతాం? చేయలేక కాదు, కానీ వ్యవస్థలో లోపాలనే చాలా ఉన్నాయి. ఆయన వాళ్ళంతా బ్యాక్లో మాజీ సీఎం కేసీఆర్కే సపోర్ట్ ఉన్నారు వాళ్ళు ఆఫీసర్లంతా. అట్లాంటి ఆఫీసర్లు ఈయన ఏరలేడు. ఇప్పుడు ఒక్కొక్కటి ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చాక చాలా మార్పులు చేశారు. ఆఫీసులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఆయనకి దగ్గర పెట్టుకోవడం జరిగింది చేశారు. ఎందుకండి నిన్న నరేంద్ర కుమార్ మొన్న 31 రిటైర్డ్ అయ్యాడు మా DME ఎడ్యుకేషన్కి. ఆయన తీసుకెళ్ళి టీమ్స్కి వేసారు. అదే ఒక నర్సు రిటైర్డ్ అవుతుంది, ఆ నర్సుని ఏమైనా తీసుకుంటారా? అది యంగ్ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది, మళ్ళీ తీసుకుంటారా? ఈ అమ్మాయి నిన్న గ్రేడ్ 1లో రిటైర్డ్ అయింది, ఈ అమ్మాయిని తీసుకోమని తీసుకుంటారా? అదే అంటే ఆ నరేంద్ర కుమార్ వీడికి సూట్ కేసు ఇవ్వగలుగుతాడు కాబట్టి పెట్టుకున్నారు. ఇది ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి. మళ్ళీ CS శాంతకుమారికి ఎందుకు? శాంతకుమారి మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. మొత్తం భూకుంభకాలం అంతా చేసింది కదా అక్కడని, ఎక్కడ మొత్తం. అలాంటప్పుడు ఆ పటం చెరువు దగ్గర అలాంటప్పుడు ఆమె మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే ఆమెను ఎందుకు పెట్టుకున్నట్టు? రిటైర్డ్ అయిపోయింది కదా, పింఛన్ వస్తుంది కదా 2 లక్షలు, మరి ఆగి ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాడు? అంతకన్నా సలహాలు లేరా? అంటే దీన్ని బట్టి ఆంధ్ర వాళ్ళే ఆయనకి సలహాదారులుగా పనికొస్తారు, తెలంగాణ వాళ్ళు పనికిరారు. పోరాటాలు తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఆంధ్ర వాళ్ళ పెత్తనం జరుగుతుందా? 100%. అది ఒకటి, రెడ్డి పాలన ఒకటి. ప్రతి దగ్గర ప్రతి డిపార్ట్మెంట్లో రెడ్డిలే ఫస్ట్, మిగిలినాడు ఎవరు లేడు.
అదర్స్కి అసలు బీసీలకి అయితే తీసిట పడేసినారు అంతే. వాళ్ళ బీసీ ఉద్యమం అంటాడు ప్రతి ఒక్కడు. బీసీ లేదు పీసీ లేదు, ఇంకేడుంది బీసీ. ఇట్లా ఉంది. భారీ స్టేట్మెంట్ ఇస్తున్నారు మరి ఎమ్మెల్యేగా నిలబడ్డాను మొన్న 2023 ఇద్దరు సీఎంల మీద ఎమ్మెల్యేగా నిలబడ్డా కామారెడ్డిలో. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరి మీద, కేసీఆర్ మీద ఉన్న కోపంతో అట్లా ఏం లాభం. ఇప్పుడు ఎట్లా మరి దాదాపు మీకు చాలా మంది ఉన్నారు తెలంగాణ రావాల్సిన పెన్షన్లు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఎలా కొట్లాడబోతున్నారు ముందు? ఏం చేస్తామండి, అది ఏమి లేక కోర్టుకి జిల్లాకు 10-15 మంది లెక్కన కోర్టుకి వేస్తే పంజాబ్లో ఇచ్చినట్టు ఇస్తారు. కోర్టుకేసి ఒక కోర్టుకి రప్పించాలి. ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నాలో కూడా కొంతమందికి పర్మిషన్ ఇచ్చారు, ఈ టైం బాండ్ పెట్టారంటే వాస్తవేనా? అంతేనండి, అది 100%. ఎందుకంటే ఆ పోలీసు కూడా ఆంధ్రోడేగా. వాళ్ళ డీజీపీ ఇప్పుడు ఇంత దాకెందుకు, వాళ్ళ ఆంధ్రోళ్ళే. మరి ఆ పట్టకపోతే ఏ పాడపడతాడు చెప్పండి. ఉద్యోగరీత్యా ఉండొచ్చు క్యాడర్లా, కొన్ని క్యాడర్లు అక్కడ పంపించినా కానీ మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాడు ఈయన. అట్లా కూడా ఉన్నారు కదా వాళ్ళు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర పెత్తనం ఏంటి? అరే తెలంగాణలో చచ్చుబడిపోయాంగా మేమంతా ఉద్యమం పడి రాళ్ళు తీసుకొని దాన్ని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అలా చేయలేకపోయాం కదా. ఏ పడిపోయామని ఉండే అది లేదు. పౌరుషం ఖాళీ మనకి. అప్పుడేం చూపెట్టాడు ఆయన కేసీఆర్, ఆంధ్రాలో తీసుకున్నారు అన్నాడు. దోసుకునేదిలా తీసుకునేదిలే అంతా. ఆయన ఉన్నప్పుడు కూడా కాంట్రాక్ట్లు ఆంధ్రాలకే ఇచ్చాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇక ఏం మార్పేం లే. వాళ్ళు మారారు. జెడ్పీ చైర్మన్ దగ్గర నుంచి సీఎం రేంజ్కి వచ్చాడు రేవంత్ రెడ్డి. టాలెంట్ ఉంది, వచ్చాడు కాదనట్లా. కానీ ఎక్కడ తప్పు జరుగుతుందో చూపెడితే కూడా ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? ఎత్తి ఏరేసి పడేయాలి కదా, పడేసేదే లేదు. ఎలా పడేస్తారు? ఇప్పుడు ఇంతెందుకు రోజుకు ఒకరిని ఏసీపీ ట్రాప్ జరుగుతుంది, ఆ డబ్బు అంతా గవర్నమెంట్కి పోతుందా లేదా వాళ్ళిద్దరు పంచుకుంటున్నారా? అది అర్థం కావట్లే. మెయిన్ నాకు చాలా డౌటు. రోజుకొకటి పేపరు టీవీ చూస్తే రోజుకొకటి అంటున్నారు. ఒక్కడి దగ్గర కోట్లు ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ దగ్గర కోట్లు ఉన్నాయి అంటే అదంతా హరీష్ రావు సొమ్ము అంటున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లా? ఆ డబ్బంతా నువ్వు ఎందుకు ఖజానాకు తెచ్చుకోలేకపోతున్నావు? తెచ్చుకుంటే బాగుండేది కదా. అది తెచ్చుకోవట్లేదు కదా. తెచ్చుకోమనేది మేము అనేది. తెచ్చుకొని మా డబ్బు మాకు ఇస్తే హ్యాపీ అవుతాం. నా పేరు శంకర ప్రభాకర్. మేము జోగులాంబ గద్వాల జిల్లా నుండి వచ్చాను. నేను జోగులాంబ గద్వాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. మాది మా యొక్క ముఖ్యమంత్రి జిల్లా. మాది ముఖ్యమంత్రిని గెలిపించుకున్నాము కానీ ఇంతవరకు 6 డిఏలు పెండింగ్గా ఉన్నాయి. అలాగే ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ఇంతవరకు డబ్బులు రాలి 200 మంది పైగా చనిపోవడం జరిగింది. ఇంకోటి మాకు మెడికల్ కార్డ్స్ ఇస్తాడు, హెల్త్ కార్డ్స్ 3 ఇన్స్టాల్మెంట్స్ తీసుకున్నాడు, ఇంతవరకు ఇవ్వలేదన్నమాట. ఈ యొక్క ముఖ్యమంత్రిని, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ని జనరల్గా పెన్షనర్సే గెలిపించాం, బాగా చేస్తాడని. గతంలో ఆయన కేసీఆర్ చేయకపోతే ఆయన పంపించినాం. మరి ఈయన మొత్తం మోసాలే చేస్తున్నాడు. అదే ముఖ్యమంత్రి ఇట్లా మోసాలు చేస్తే ఇంతమందిని చంపితే మరి ఆయనకి కరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాని బాగా చూసుకుంటున్నారని ఒక వార్త బయట. మేము కూడా మహబూబ్ నగర్ జిల్లానే. మీరు రండి, మా దగ్గర గద్వాల జిల్లా, మా దగ్గర ఆర్డిఎస్ అసలు నీళ్ళే వస్తలేవు. అలాగే పక్కన నెట్టెంపాడు ఉంది, గుడ్డెందొడ్డి ఉంది, వాటి ఇంతవరకు కూడా నింపలే. ఆయన ఒక మాటల ముఖ్యమంత్రి. ఈయన చేతల ముఖ్యమంత్రి కాదు, ఈయన మాటల ముఖ్యమంత్రి. తప్పకుండా మా యొక్క పెన్షనర్ యొక్క ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తప్పకుండా మేము తెస్తామని చెప్పి తెలియజేస్తూ, శంకర ప్రభాకర్, జోగులాంబ గద్వాల జిల్లా. మీ పేరు సార్? మీ పేరు? మా పేరు బాలరెడ్డి అమ్మ, రిటైర్డ్ టీచర్ను, మహబూబ్నగర్ జిల్లా. కొడంగల్ మొత్తం మా బంధువులే ఉండరు. కొడంగల్ వాసే సీఎం ఆ జిల్లా. మేము కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఏమైందంటే పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నట్లయింది. ఇక మీకు గ్రామీణ ప్రాంతం మాకు అన్ని భాషలు వస్తాయి. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా 2024 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళవి బెనిఫిట్స్ ఇంకా ఇవి రావట్లేదు. పేపర్కు 2,000 కోట్లు ఇస్తున్నామని అంటున్నారు కానీ మొత్తం బోకస్. దానికి తోడు ఈ మీడియా, మెయిన్ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9, NTV, ఈ టీవీలన్నీ కూడా బోకస్ వార్తలు రాయనికే తయారయ్యి మీలాంటి యూట్యూబ్ వాళ్ళే కొద్దిగా నిజాయితీ వార్తలు రాస్తున్నారు. అవి 2,000 కోట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చినారో ఒక రిలీజ్ చేయాలి. ఈ నెల 2,000 కోట్లు ఇచ్చినాం, ఎంతమంది బెనిఫిట్స్ పొందినరు అనేది లిస్ట్ ఉంటుంది కదా. అట్లా లేదు, కేవలం 250 కోట్లే ఇస్తున్నారు. 2,000 కోట్లు ఇస్తే ఒక స్ట్రోకుల రిటైర్డ్ వాళ్లకు 5,000 మంది వెళ్ళిపోతారు.
ఒక కోటిలో 3 ఎంప్లాయీస్ పోతారు. 2000 కోట్లలో 6000 అనుకో, 6000 లేకున్నా 5000 మంది అయితే ఈజీగా వెళ్ళిపోతారమ్మా. చాలా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది. అన్ని రంగాల్లో నువ్వు వ్యవసాయకంగా ఉద్యోగులను, పెన్షనర్లను, మా పెన్షనర్లను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. 24 తర్వాత మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు సార్? మేము 24 డిసెంబర్లో రిటైర్డ్ అయినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ మీరు రిటైర్డ్ అమౌంట్ ఇవ్వలేదా? మా రిటైర్డ్ అమౌంట్ కోర్టుకు పోయి కాంటెంప్ట్ అయితే 90% వచ్చినాయి. ఇంకా 10% అట్లే డ్యూస్ ఉన్నాయి. ప్రభుత్వము ఏవి కూడా పూర్తి స్థాయిలో చెల్లిస్తలేదు. 250-300 కోట్లు ఇచ్చి 2000 కోట్లు అంటుంది. దాంట్లో ఆ 2000 కోట్లలో మొత్తం కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. కాంట్రాక్టర్లకు చెల్లిస్తే వాళ్ళ కమిషన్ వస్తుంది. కాబట్టి దానిలో మా పేరు మీద కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరూ బాగున్నారని అంటున్నారు. అసలు మేము ఈడ ఉన్న వాళ్ళందరం కూడా 30-35 ఏళ్ళ సర్వీసు. కర్మకు మేము అందరం కూడా కాంగ్రెస్ సాయం చేసినాం. ఎందుకు చేసినామంటే ఆ ప్రభుత్వం మంచి పనులు చేయలే కాబట్టి వీళ్ళు ఏదో గొప్పలు ఎక్కువ చెప్పిండు. 3 నెలలనే మొత్తం పిఆర్స్ ఇస్తాము, ఉద్యోగస్తులతోటి ఏ డ్యూస్ లేకుండా చేస్తామన్నందుకు మోసపోయి పాలిచ్చే బరనిచ్చి చెప్పినా కదా దున్నపోతుంది తెచ్చుకున్నట్లు అయింది. కనీసం సరే కేసీఆర్ కొన్ని తప్పులు చేసిండు, మేమేం కాదంటలేం. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల్లో 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. సరే పోయేటప్పుడు అయ్యారన్న 5% ఇచ్చిండు. నువ్వు 3 సంవత్సరాలు కావస్తుంది, ఉలుకు లేదు పలుకు లేదు. మేమందరం కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులము, ఉద్యోగస్తులము. ఎవరు దారుణ పెట్టినా వస్తున్నాం. స్వచ్ఛందంగా వచ్చిండ్రు, ఎవరికేం డబ్బులు పెట్టి తీసుకురాలేదు. ఇంకా చాలామంది రోడ్ల మీద ఉన్నారు. ఈడు ఉన్నదానికన్నా డబ్బులు ఎందుకు వచ్చిందంటే సమస్య అంత ఆ విధంగా ఉంది. ఒక కూలీనికైనా ఎవ్రీ ఇయర్ కూలి పెరుగుతుంటుంది. ఉద్యోగస్తులం కూడా గత 3 సంవత్సరాలకెళ్ళి ఒకటే జీతంతో ఉంటే ఉండగలుగుతామా? పెన్షనర్ అయినా ఇంటి కిరాయి ఉంటుంది, పిల్లల ఫీజులు ఎక్కువ ఉంటాయి, హాస్పిటల్ ఛార్జీలు ఎక్కువైతాయి. దీన్ని అర్థం చేసుకొని డిఏలు అన్న ఇవ్వాలి. నువ్వు శాతనైనంత ఇయ్యి, ఎక్కువ ఇచ్చి ఉద్దర పెట్టి పోయే బేరం చేయకూడదు. నా శాతం ఇంత అవుతుంది, 1%, 2% ఇచ్చేది టైంకి ఇస్తే నీవు ఆకలి అయినప్పుడే అన్నం తింటే జీర్ణమవుతుంది. ఆకలి కానప్పుడు ఎక్కువ ఆకలి తిన్నప్పుడు అజీర్ణమయ్యే పొజిషన్కు తెచ్చిన ప్రభుత్వాలు. కాబట్టి మరీ దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత దౌర్భాగ్యం మేము ఇంతవరకు చూడలేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మీ జిల్లా వాసే మా జిల్లా అయినందుకే మేము సిగ్గుపడుతున్నాం. వీళ్ళందరూ కూడా ఈ సారు వాళ్ళ ఊరు హెడ్ మాస్టరు సారు కల్వకుర్తి, ఈసారి గద్వాలు, ఈసారి నాగర్ కర్నూలు, అందరం కూడా రేవంత్ రెడ్డి చుట్టుముట్టు ఊర్లోలం. ఎంతో కోరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి కాలేదని వీడున్న వాళ్ళం అందరం కూడా ఒకరొకరం 10-20 వేలు ఖర్చు పెట్టి గెలిపించినాం. అంటే ఆయన కాదు కాంగ్రెస్ను గెలిపిస్తే ఏమైంది, మమ్మల్ని బట్టలు కూడా తనే పరిస్థితికి తెచ్చిండు. ఇలాంటి వ్యక్తి ఉండడం మా జిల్లాకు సిగ్గుచేటుగా భావిస్తున్నాం. వేరే జిల్లా వాళ్ళందరూ మమ్మల్ని విమర్శిస్తున్నారు. అరే కోరి ఉరుకులాడి మీ జిల్లాను తెస్తే కరువు జిల్లా వాడు మంచిగా చేస్తాడంటే మనకే బొక్క పెట్టిండ్రా, మీరు ఏం జిల్లా అని చేసి ఎందుకు ప్రోత్సహించిండ్రు అంటే తలదించుకునే పరిస్థితి వచ్చింది. అరే మా జిల్లా వాడు కదా మంచిగా చేస్తాడని అనుకున్నాం, కానీ ఇట్లా మోసకారి మాటలు. ఇంకో విషయం చెప్పాలంటే అర్హత లేని ముఖ్యమంత్రి, ఒకరి మంచి సూచన తీసుకోడు. మీరేమో అర్హత లేని ముఖ్యమంత్రి అంటున్నాడు. 2036 దాకా ఆయనే ఉంటారంటున్నాడు. మస్తు చెప్తారమ్మా. నేను కూడా ముఖ్యమంత్రిని అవుతామా? ఏదో అయ్యిండు రాహుల్ గాంధీ పుణ్యమా అని. మహబూబ్నగర్ జిల్లా ప్రజల పుణ్యం. మహబూబ్నగర్ ఉద్యోగస్తులు మొత్తం 99.9% ఉపాధ్యాయులు అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసిండ్రు. ఎందుకు అంటే మా జిల్లాకు ఎన్నడలేని గౌరవం దక్కుతుందనే ఉద్దేశంలో. ఇప్పుడు ఎక్కువ బాధపడేది మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగుల, ఉపాధ్యాయుల మాత్రమే, పెన్షనర్లమే. కాబట్టి ఈ మాటలను బంద్ చేసి చేతల్లోకి రావాలి అనేది ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. 18 నెలలు అవుతుంది మేడం. మార్చి 25లో రిటైర్ అయినా. నా పేరు దుర్గా ప్రసాద్. నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. మాది హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా. అయితే ఇంతవరకు కూడా ఓన్లీ ఒక 2 మాత్రమే మాకు బకాయిలు పడ్డాయి. దాదాపు 70-75 లక్షల దాకా రావాలి. నేను అవి వస్తాయి కదా అని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే అప్పు తీర్చలేక ఇప్పుడు స్కూళ్ళల్లో పోయి పని చేయాల్సి వస్తుంది నెలకి.
ఆ బకాయిలు నెలకి ఈఎంఐ వడ్డీ కట్టలేక. అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మరి అంటే ఇంత వీళ్ళెవరు ఇంత దాదాపు 100 మంది చచ్చిపోయారు మేడం పెన్షనర్స్. కనీసం కనికరం లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే డెఫినెట్గా రేపు ఓటు ద్వారా బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసి నెగటివ్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ మీద అభిమానంతో గెలిపిలే, వాళ్ళ నెగటివ్ ఓటే గెలిపించింది. ఇవాళ కూడా నాకు మొత్తం నెగటివ్ ఉంది, గ్రౌండ్ లెవెల్లో తెలవట్లేదు. వీళ్ళు ఏం చేస్తారులే ముసలోళ్ళు వీళ్ళకి ఓట్లు లేవు అనుకొని పక్కన పెడుతున్నారు. కానీ గ్రామాల పోయి ప్రతి ఒక్కళ్ళ 100 ఓట్లు ప్రభావితం చేసి రేపు తీసేస్తాం. ఇప్పుడు మేము దాచుకున్న డబ్బులే మేడం ఇవన్నీ కూడా. వాస్తవంగా మా అన్ని వాళ్ళు ఇచ్చేది గ్రాట్యుటీ ఒక్కటే, జీపీఎఫ్ కానీ ఇవన్నీ మా శాలరీ నుంచి 35 సంవత్సరాల నుంచి కట్ అయినటువంటి అమౌంట్ అనమాట. మాకు ఇవ్వకుండా వేరే వేరే వాటికి దాన్ని ఖర్చు పెడుతూ మరి నిర్లక్ష్యంగా ఏదో భిక్ష వేసినట్టు నెలకు 2,000 కోట్లు ఇస్తే 25,000 కోట్లు బకాయిలు ఉంటే 2,000 కోట్లు ఇస్తే ఏమైంది మేడం? అది కూడా 3 నెలల నుంచి ఇస్తుండ్రు. దాదాపు 2 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు పూర్తిగా రాలే. 1-2 బిల్లులు పడుతున్నాయి తప్ప. ఎంతోమంది అనారోగ్యంతో ఉంటారు, పిల్లల పెళ్లిళ్ళకు చేసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత నా ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, బయట అప్పులు తెచ్చుకుని ఉంటారు. ఒక అతను పాపం అప్పులోళ్ళు వస్తే చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. సార్ ఎవరు ఇంతవరకు ఎక్కడుండో కూడా తెలియదు వాళ్ళు. మరి ఇంత దారుణంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయంటే వీళ్ళు ఉద్యోగుల పట్ల ప్రజల పట్ల ఏం కమిట్మెంట్? మాటలు మటుకు కోటలు దాటేటట్టు చెప్తాడు ముఖ్యమంత్రి, కానీ చేతలకు వచ్చారు కానీ ఏముండట్లేదు. పెన్షన్లకు హెల్త్ కార్డు ఇవ్వాలని ఒక డిమాండ్ కూడా ఉంది కదా సార్? అవును, హెల్త్ కార్డు ఉన్నది కానీ మేడం చెప్పండి. పెన్షనర్లకు హెల్త్ కార్డు అన్నారు. హెల్త్ కార్డు ఇవ్వకముందే దాన్ని నిర్ణయించముందే ఇప్పుడు 2-3 నెలల నుంచి అమౌంట్ కట్ చేస్తూ ఉన్నారు. ఈనాటి వరకు కూడా హెల్త్ కార్డు విధానం కానీ పద్ధతి కానీ ఏమి చేయకుండా డబ్బులు అయితే కట్ చేస్తూ ఉన్నారు. కానీ హెల్త్ని ఏమైనా చూయించుకోవడానికి కావాల్సిన ఒక ప్రాతిపదిక లేకుండా ఈ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. ఇప్పటికీ 6 DAలు పెండింగ్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది అక్కడ, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. కేసీఆర్ ఉద్యోగుల పట్ల ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంతో ఉన్నాడో ఆ ఫలితం అనుభవించాడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని అవలంబిస్తూ ఉన్నది. కాబట్టి ఈయనకు కూడా ఆ రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ తిరిగి సీటు మీద కూకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవని మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం. ఏ జిల్లా నుంచి వచ్చారు? స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా నుంచి వచ్చేసినాము. ఈరోజు మేము ఒక 150 మంది మేము వరంగల్ జిల్లా నుంచి బస్సులో కానీ కార్లో కానీ వేరు వేరు ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి అందరము. మాకు న్యాయంగా రావాల్సినటువంటి 6 DAలు పెండింగ్లో ఉన్నాయి. 3 సంవత్సరాలు కాలం గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి. DAలతో పాటు PRC కూడా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము రేపిస్తామని చెప్పి కాలయాపన చేయడం తప్ప ఏమి లేదు. ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసి మేము రాగానే 6 నెలల లోపల మీ యొక్క బకాయిలను ఏమి లేకుండా కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి చెల్లిస్తామని హామీ ఇచ్చినటువంటి గవర్నమెంటే ఇప్పుడు దాన్ని వెనుకకు తీసుకుంటున్నది. అట్లాగే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 1.5 EHS కింద కట్ చేయడం జరిగింది. ఇది విధానాలు లేవు, ఏ హాస్పిటల్తో మాట్లాడింది లేదు. వాళ్ళకి అనుకూలమైనటువంటి దొంగలను ఏమీ తెలియనటువంటి దొంగలను కమిటీలో మెంబర్గా పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ అసలైన నాయకులను ఎవరిని కూడా కమిటీలో తీసుకోలేదు. మరి ఎప్పుడు చెప్పినా 15 రోజులు అనుకుంటా, కార్డు లేదు ఏమన్నంటే కార్డు ఉన్నది అంటున్నారు, కార్డు ఇచ్చలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక డెడ్ లైన్ పెట్టారు 15వ తారీఖు అని. ఆ 15వ తారీఖు కూడా ఇస్తారనేటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క కార్డ్స్ ఇస్తే మళ్ళీ DAల మీద ఎక్కడ పడతారో, PRC మీద ఎక్కడ పెడతారో, ఉద్యోగులకు రావాల్సినటువంటి 2004 నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళది వాటి గురించి ఎక్కడ అడుగుతారో అనేటువంటిది కాలయాపన చేసుడు తప్ప అది సమస్య కాదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి తెచ్చినటువంటిది హెల్త్ కార్డు స్కీమ్ కాదు. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే అది ఉన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళు అట్లాగా వెళ్ళిపోయినారు. వీళ్ళు కూడా అట్లా చేస్తలేరు కాబట్టి వీళ్ళు కూడా అదే పద్ధతిలో దిగజారిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కర్రగాల్చి వాత పెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తప్పకుండా ఆ పని చేసి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ చూపిస్తారని కోరుచున్నాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ నుంచి రావటం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి పెన్షనర్స్కి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము.
చేతగాని ప్రభుత్వం అయిపోయింది. కాబట్టి వెంటనే అతను రిజైన్ చేసి మరి గవర్నర్ పాలన పెడితే బాగుంటుందనేటువంటిది హన్మకొండ నుంచి వచ్చినటువంటి ఎస్జిపిటిఏ జిల్లా ఉపాధ్యక్షుని. నా పేరు కొదుమూరు రమేష్. ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజాపాలనలో ప్రజలందరూ బాగున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు, మీరేమో గవర్నర్ పాలన రావాలంటున్నారు. ఆయన ప్రజల పాలన ఎక్కడదండి, ఆయన గుంపు మేస్త్రి పాలన. ఆయన గుంపును మాత్రం కాపాడుకోవడానికి మాత్రమే పరిపాలిస్తున్నాడు. అట్లా ఏం లేదు. ఆయనే ప్రభుత్వానికి రాకముందు ఆయన మేనిఫెస్టోలో నేను పెండింగ్ డిఎల్ ఇస్తా, 3 డిఎల్ ఇస్తా, పిఆర్సీ ఇస్తా, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షనర్లకు కావాల్సినటువంటి హెల్త్ కార్డ్స్ ఇస్తా అనేటువంటి మేనిఫెస్టోలో పెట్టకున్నా బాగుండేది. పెట్టి ఇవ్వనటువంటి దరిద్రపు ప్రభుత్వం అంటే ఇది మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 6 పెండింగ్ డిఏలు ఉండేటువంటి ఏకైక భారతదేశంలోని రాష్ట్రము ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పొచ్చు. ఇంకొక పెద్ద జోక్ ఏంటిదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే డిఎస్సి ద్వారా నియామకమైనటువంటి స్పెషల్ టీచర్లు 1984 నుంచి రిటైర్ అయ్యారు. మరి ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019లోనే వారికి ఎన్ని సంవత్సరాలు స్పెషల్ టీచర్గా పనిచేస్తే అన్ని నోషనల్ ఇంక్రిమెంట్లు పెన్షన్లో బెనిఫిట్ అయినాయి. మరి ఇక్కడ కాలేదు అంటే ఈయన చేతగాని ప్రభుత్వం అన్నట్టే కదా. కాబట్టి వెంటనే రిజైన్ చేసి గవర్నర్ పాలన లేకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది అనేటువంటిది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అలాగే 2003 సంవత్సరంలో డిఎస్సి నియామకం అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి వాళ్ళకప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండాలి. కానీ మన ఆంధ్రాలో అది గత 6 నెలల నుంచి ఇంప్లిమెంట్ అయింది. మరి తెలంగాణలో 2003 డిఎస్సి వాళ్ళకు పాత పెన్షన్ అనేటువంటిది అమలు కాలేదు. మరి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది ఇందుకేనా అని నేను రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి రేవంత్ రెడ్డి నీకు చేత కాకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకో, రాష్ట్రపతి పాలన వస్తుంది, దాని ద్వారా గవర్నర్ పాలన వస్తుంది, మా పెన్షనర్స్కు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అందరికీ మేలు జరుగుతుంది. నువ్వు ఎంత తొందరగా దిగిపోతే అంత తొందరగా వస్తుంది. నిన్ను నమ్మి ఏదో పొడుస్తావు చేస్తావు అనేటువంటి ఉద్దేశంతో నిన్ను మేము కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించినా మాకు ఎంతో కొంత బెనిఫిట్ చేసిండు, అయినా కూడా ఇంకా చేయటం లేదనేటువంటిది మేము ఆయనను దించి నిన్ను తెచ్చుకున్నందుకు నువ్వు మరి మా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో పెన్షనర్స్కు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నావు. కాబట్టి నీ ప్రభుత్వము ఈ పెన్షనర్స్ ఉసురు తొలగి రాబోయేటువంటి ఎలక్షన్లో ఏ ఎలక్షన్ జరిగినా కూడా దాదాపు 30-40 లక్షల మంది పెన్షనర్ ఫ్యామిలీస్ పెన్షనర్స్ నీకు ఓటు మాత్రం వేయరు నువ్వు. కాబట్టి తక్షణమే దిగిపోవడం బెటరు. ఏదో ఎలక్షన్ల ముందు అడపాదడప ఏయో 1-2 ఇస్తే ఎంప్లాయీస్ అందరూ పెన్షనర్స్ అందరూ ఏదో మాకు ఓటేస్తారు అనుకుంటున్నాం. కానీ అది కల్లా అయిపోయింది, నీ పని అయిపోయింది. 2.5-3 ఏళ్ళుగా వస్తుంది. ఇక 2 ఏళ్ళలో నువ్వేం చేస్తావు? నీకు చేత కాదు, నువ్వు ప్రజాప్రభుత్వం అంటున్నావు. కానీ నువ్వు గుంపు మేస్త్రి ప్రభుత్వమే తప్ప ప్రజాపాలన కానే కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి పెద్ద కొడుకుగా ఉండి అందరిని చూసుకుంటా అని చెప్పడం జరిగింది. మీరు ఒక పెన్షనర్గా ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు పెద్ద కొడుకుగా చూస్తున్న మాట నిజమే. కానీ అది ఎన్నికల్లో పాల్గొనక ముందు అంటే ఎన్నికలకు పూర్వము పెద్ద కొడుకుగా ఉంటా అన్నాడు, మాకు అండగా ఉంటా అన్నాడు. నేను రాగానే అన్ని సమస్యలు దూరం చేస్తానని చెప్పిన మాట వాస్తవం. ఎన్నికల్లో గెలిచిన తదనంతరం మా అందరి ఓట్లతో గెలిచి సీట్లో కూర్చున్న తర్వాత ప్రణాళికబద్ధంగా పోకుండా మా అవసరాలు తీర్చే విధంగా ఉండకుండా మమ్మల్ని కొంత ఇబ్బందులో పెడుతున్న మాట వాస్తవం. ఆనాడు మేనిఫెస్టోలో ఏం పెట్టినారు? మీరు 3 రాగానే డిఎల్ ఇస్తానన్నావు, 3 నుండి 6 మాసాల్లో పిఆర్సీ ఇస్తానన్నావు. ఉద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా నేను పెద్దన్న పాత్ర వహిస్తా, మీ సమస్యలే ఉండవు, మీరు పని చేసుకుంటూ వెళ్ళండి, తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం, మీ సమస్యను తీస్తానన్నావు. మరి ఆ మాటలన్నీ ఎక్కడ పోయినాయి? నిజంగా ఇవాళ డబ్బులు లేవంటున్నావు. డబ్బులు ఉన్నాయా లేవా అనేది గత ప్రభుత్వంలో నీవు ప్రతిపక్షంలో ఉన్నాడు సరిగ్గా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి ఉంటే ఎంత డబ్బు ఉంది, ఎలా పరిపాలన చేయాలనే మేనిఫెస్టో తయారు చేసుకుని ముందుకు రావాలి కదా. మరి ఇవాళ మీ జీతాలు తీసుకోవట్లేదా, మీ అలవెన్సులు తీసుకోవట్లేదా, మేము దాచుకున్న డబ్బులు ఎందుకు ఇస్తలేవు, ఎందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తలేవు? ఇవాళ అప్పులు తెస్తా ఉన్నాను నెల. ఆ అప్పులో మరో 1000-2000 కోట్లు ఎక్కువ తీసుకురా. ఆ అప్పులు ఎలాగో తగ్గట్లేదు కదా. మరి పెంచుతున్నప్పుడు మా డబ్బులు కూడా మాకు ఇవ్వాలి కదా. ఆ డబ్బులేమో పెంచుకుంటూ అప్పులు చేస్తూ ఉన్నావు, మా డబ్బులేమో లేవంటున్నావు. మీ జీతభత్యాలు ఏమైనా సగం తగ్గించినవా? తగ్గించలేదు. మరి మాట తప్పడం ఎందుకు తప్పుతున్నావు? ఇవాళ మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు, మేము కూడా ఓట్లు వేసినటువంటి ఉద్యోగులమే కదా, పెన్షనర్లమే కదా. అంటే ప్రజలు వేరు ఉద్యోగులు వేరు కాదు కదా. ప్రజల్లో భాగమైనటువంటి ఓటర్లుగా మాకు రావాల్సిన బకాయిలే అడుగుతున్నాం తప్ప కొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా.
35 సంవత్సరాలు మేము డబ్బులు దాచుకొని నెల నెల దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదు కదా. మాకు 35 సంవత్సరాలు పనిచేసినందుకు గాను గ్రాట్యుటీ ఇస్తారు. ఆ గ్రాట్యుటీ నెలకు ఒక 1000-1500 రూపాయలు వస్తాయి. అలాంటి రూపాయలు కూడా నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా? నిజంగా ఆ డబ్బులు ఇవ్వకపోతే ఒక శ్వేతపత్రం ప్రకటించి నిజంగా డబ్బులు లేవని ఒక నిరూపణ చేయండి. మరి డబ్బులు లేకపోతే ఏది ఆపాలనో ఏది ఆపద్దో విచక్షణ రహితంగా ఎందుకు పోతున్నారు మీరు ఇవాళ? మరి 3 సంవత్సరాలుగా గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నాం. మరి ఇంకో 2 సంవత్సరాలు అయితే ఈ పరిపాలన ముగించబోతూ ఉన్నది. మరి ఇంకెన్నడూ మా సమస్యలు తీస్తామని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేక కాదు, ఇది ప్రణాళికాబద్ధంగా ఒక నిర్ణయాత్మకంగా వెళ్లకుండా ఉండేది. మరి నిజంగా హెల్త్ కార్డులు ఇస్తానని ఆరోగ్య భద్రత మాది, నేను మీ ఇంట్లో ఒక పెద్దన్న పాత్రగా ఉంటానన్నావు. నిజంగా చాలా సంతోషపడ్డాం. మీరు కళాభారతిలో రవీంద్ర భారతిలో ఇస్తూ మాకు ఒక మాట చెప్పినావు. ఏమని? మీ బాధ్యత మాది, మీరు పని చేయండి, 1 గంట ఎక్కువ పని చేయమన్నారు. గంట కాదు 2 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ కోరుకొని తెచ్చుకున్నాం. ఈ తెలంగాణ బాగుపరుచుకునే బాధ్యత ప్రతి పౌరుడిగా ఉంది, ప్రతి ఉద్యోగిగా ఉంది, ప్రతి పెన్షనర్గా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. మీతో చేతిలో చేయగలిపి మీ కాళ్ళు నడకగా ముందుకెళ్తాం. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా ఉండాలి, మరి ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రజల్లో భాగమైన మా ఉద్యోగులను, ఉపాధ్యాయులను, కార్మికులను, మా పెన్షనర్లను పక్కదారి పట్టిస్తూ డబ్బులు లేవని చెప్తూ నిజంగా డబ్బులు లేకపోతే నెల నెల ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత ప్రకటించి ఆ ఖర్చుల్లో మా ఖర్చులే ఎక్కువ అవుతున్నాయా నిరూపించండి. అంటే అలాంటి మా ఖర్చులకే ఇవ్వకుండా మిగతా వాటికి ముందుకు వెళ్ళట్లేదా? మరి మా ఖర్చులను ఇవ్వకపోవడానికి మేమేమన్నా మీకు శత్రువులం కాదు కదా, మీకు సేవ చేసిన వాళ్ళే కదా, మీకు విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళమే కదా. మేము నేర్పిన అక్షరాలు నేర్చుకొని మాకే పంగనామాలు పెడుతుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ టీచర్సా లేక అన్ని మా దగ్గర అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాము. అన్ని రకాల ప్రభుత్వానికి సేవ చేసి అనేక రకాల పన్నుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని నడిపినటువంటి శక్తితో పనిచేసి ఇవాళ రిటైర్ అయిన వాళ్ళం. మేము విద్యాబుద్ధులు నేర్పి ఆ కుర్చీలో కూర్చొని శాసనాలు తయారు చేసి ఆ యోగ్యత కలిగించిన వాళ్ళం ఇవాళ మీ దగ్గర వచ్చి అడుక్కునే స్థితికి చేర్చుతారా? ఇది ఎంత బాధాకరం. ఈ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ గొప్పగా ధనిక రాష్ట్రంగా ఉండాలని కోరుకున్న మాలాంటి వాళ్ళం ఉద్యమం చేస్తే ఇవాళ సీట్లో కూర్చొని తెలంగాణ ఆంధ్ర వేరుగా చేస్తే మాకు రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా ఇంత ఇబ్బంది పెట్టడం నీకు మంచిది కాదు. మేము ఒక 1%తో ఇవాళ నేను కుర్చీలో కూర్చోబెట్టినాం. మేము తక్కువ మంది అనుకుంటున్నావు కాదు. 12,86,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఉన్నాం. 1286 లక్షల మంది ఇంటూ 10 ఓట్లు ఉంటాయి. మరి ఆ లెక్క చూసుకో. మేము ఇవాళ ఒక ప్రభుత్వాన్ని దించగలుగుతాం, ఒక ప్రభుత్వాన్ని ఎక్కించగలిగే శక్తి ఉంది. ఆనాడు 3 డిఏలు పెన్షనర్లకు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడును కుర్చీలో నుంచి దింపిన మా వాళ్ళే, ఇవాళ కుర్చీలో కూర్చుండబెట్టిన వాళ్ళు మా వాళ్ళే. దయచేసి నేను ఏమంటా ఉన్నా, మీకు మేము వ్యతిరేకం కాదు. మా బాధను గుర్తించండి, మా ఇబ్బందిని పరిశీలించండి. మేము ఇవాళ ఒక గౌరవంగా ఉండవలసిన ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పెన్షనర్లుగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మీరు చేసే అప్పుల్లో ఒక 1% ఎక్కువ అప్పు చేసైనా, లేదా మీరు రాబడి పెంచైనా మాకు రావాల్సిన బకాయిల్ని తగ్గించమంటున్నాం. కానీ మాకు 6,000 కోట్లు ఇచ్చినావు. 6,000 కోట్లు ఎవరికి ఇచ్చినావు? ఎందుకు 24 వాళ్ళకు పూర్తి బకాయిలు రాలేదు, 25 సంవత్సరంలో వాళ్ళకు పూర్తి బకాయిలు రాలేదు? మరి రాకపోవడానికి కారణం ఏంది? మేము ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా వస్తాయి అనుడే కానీ రాకపోవడం వలన ఇవాళ రోడ్డుపైకి వచ్చి అడుగుతున్నామే తప్ప ఎవరి పట్ల వ్యతిరేకత లేదు, ఎవరి పట్ల మాకు వివక్ష లేదు. మేము మీకు సహకరిస్తూనే వస్తున్నాం. మరింకింత సహకరించాలంటే దయచేసి ప్రభుత్వ పెద్దల్ని విన్నవిస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా, నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. మీకు అండగా ఉండాలంటే మాది పరిష్కరించాలి, లేదంటే మేము ప్రజా సంక్షేమ ఆపమని కోరట్లేదు. మరి ఇవాళ యువజన సంఘాలను, ప్రజా సంఘాలను, ప్రజలను మమేకం చేసుకొని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను కలుపుకొని పెన్షనర్ సంఘాలుగా అందరం ఏకమై నీకు మా ఏంటో చూపించే వరకు వెనకాడమని తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం. నా పేరు కుంటా శ్రీనివాసరెడ్డి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను ఉపాధ్యాయుడిగా 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాను. మొన్న గజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాను. అయితే మేము అప్పుడు 1985లో అపాయింట్ అయినప్పుడు ఎన్టీఆర్ గారి చేత 398 రూపాయల వేతనంతో సెలెక్ట్ అయినాము. అప్పుడు సుమారు మేము 5-6 సంవత్సరాల వరకు కూడా చాలామంది 398తోని వర్క్ చేసినాము. కానీ
అప్పుడు మాతోని అపాయింట్ అయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్పెషల్ టీచర్లు కూడా మాతోనే మా డిఎస్సి ద్వారానే మా ఉత్తర్వు ద్వారానే అపాయింట్ అయినరు. వారికి గత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు దయదలిచి వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పెన్షన్లో కూడా మంచి హెచ్చింపు కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఫేవర్లో ఉన్నారు. కానీ అతని శిష్యుడైనటువంటి మన పెద్దన్న రేవంత్ అన్న మాత్రం మా పట్ల దయదలచడం లేదు. రేవంత్ అన్న కూడా దయచేసి మా యొక్క 398 స్పెషల్ టీచర్లందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి రిటైర్ మాన్లో 90% కంటే ఎక్కువ మంది రిటైర్ అయినరు. వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తే చాలా తక్కువ, సుమారు 40% మాత్రమే ఖర్చు అవుతుంది. ఎక్కువ ఖర్చు కానీ సమస్య మాది ఉన్నది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నేను 2024 సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను. మరి రిటైర్ అయినటువంటి నాకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. నాకే కాదు, నాతో పాటు సుమారు 23,000 మంది రిటైర్ అయ్యారు. వారు ఎవరికి కూడా డబ్బులు రాలేదు. అదేవిధంగా సుమారు 100 మంది వరకు చనిపోయినరు. మరి వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. దయచేసి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళ డబ్బులు ఏకమొత్తంగా చెల్లించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సార్ మీరు వచ్చింది మంచి అడ్మినిస్ట్రేషన్, కానీ మీరు రావడానికి కారణము పాత గవర్నమెంట్లో 15వ తారీఖు 16వ తారీఖు జీతాలు ఇచ్చిందని. మా ఉపాధ్యాయులు ఒక గ్రామాన్ని మార్చగలుగుతారు, ఒక జిల్లాను, ఒక తాలూకాను మార్చగలుగుతారు, ఒక జిల్లాను మార్చగలుగుతారు, ఒక రాష్ట్రాన్ని మార్చగలుగుతారు. మాకప్పుడు 16వ తారీఖు నాడు జీతాలు వచ్చినాయి, 15వ తారీఖు జీతాలు వచ్చినాయని చాలామంది ఒక ఇది చేసేసి మిమ్మల్ని తెచ్చుకున్నాం. మీరు మంచి నాయకుడే, కానీ మీకు అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు చక్కగా లేరు. మీకు సరి అయిన మార్గంలో మీకు అడ్వైజ్ ఇస్తలేరు సార్. మీ పరిపాలన బాగుంది, కానీ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులతో బాధ పెట్టకండి సార్. మీరు ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగినరు, మీరు ఉమ్మడి కుటుంబంలోనే జన్మించారు. మాది కూడా సార్, మా అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఒక ఉమ్మడి కుటుంబమే సార్. మీరు పైసలు లేవు అంటే లక్ష్మి రాదు. లక్ష్మి వచ్చేది ఎట్లయినా వస్తున్నది. మీ పథకాలకు అన్నిటికీ లక్ష్మి వస్తుంది, కానీ మా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పైసలు లేవనకండి సార్. పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు తలుచుకుంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 6 డిఏలు ఇవ్వచ్చు, తర్వాత పిఆర్సీ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. మీరు ఉద్యోగస్తులతో ఉంటే మళ్ళీ మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మీరు ఉంటారు. కానీ ఉపాధ్యాయులను మీరు చిన్న చూపు చూడకండి సార్. మేము 6,000 కోట్లు ఇచ్చినాం. 6,000 ఎవరి పైసలు సార్? మాయే కదా, మన అందరియే కదా. మీరు చేసింది మంచి పని, కానీ చాలామంది సార్ 55 అది రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు, పిల్లల్ని ఇది చేయాలనుకుంటారు, వాళ్ళు బాగోగులు చూడాలనుకుంటారు సార్. పెళ్ళిళ్ళు చేయలేకుండా చనిపోతున్నారు సార్. దయచేసి మీరు మానవత దృక్పథంతో సార్ మీరు కనుకరించేసి ఆ డిఏలు, మా స్పెషల్ టీచర్స్ యొక్క ఇంక్రిమెంట్స్, దాంతో డబ్బులు కూడా ఎక్కువ కావు. మీ అది యోగితారాని దగ్గర ఫైల్ ఉందట, దయచేసి మీరు ఆ ఫైల్ తెప్పించుకొని మీరు చేయాలని మనస్ఫూర్తిగా మీకు కోరుతూ మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను సార్.